వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఏపీ పాలిసెట్ 2024 సంబంధించి ఫైనల్ కౌన్సిలింగ్ అనేది అంటే సెకండ్ కౌన్సిలింగ్ అంటారు, లేదా ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది ఈ రోజే రిలీజ్ అవ్వడం జరిగింది. మన ఛానల్లో ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇంకా ఆప్షన్స్ పెట్టడం కానీ సెకండ్ కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అవ్వటం కానీ జరిగిందనమాట. కొంతమంది సప్లిమెంటరీ రాసినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నెక్స్ట్ ఇంకా చాలామంది కొంతమంది ఏంటంటే మీకు వచ్చినటువంటి కాలేజీ నచ్చక, లేదంటే కొన్ని బ్రాంచెస్ నచ్చక చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఒక లైక్ చేయండి. మీలాగా ఉపయోగపడేటువంటి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫస్ట్ టైం కౌన్సిలింగ్ లాగా ఎక్కువ డ్యూరేషన్ అనేది లేదు. సో చాలా తక్కువ షార్ట్ డ్యూరేషన్ అనేది ఉంది. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి ఫీ పేమెంట్ 11 నుంచి 13వ తారీఖు వరకు ఇచ్చారండి అందరికీ కూడా, 1 టు లాస్ట్ ర్యాంక్. అంతకుముందు అంటే షెడ్యూల్ ప్రకారం ఇచ్చేవాళ్ళు, అంటే ఒక 20,000 ఒక రోజు ఇంకో రోజు అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 11th నుంచి 13th వరకు కూడా ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. అదే టైంలో సర్టిఫికెట్లు కూడా వెరిఫికేషన్ చేయించుకోవాలి. 11 నుంచి 13 వరకు డేట్ ఆఫ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది జరగాలి 11 నుంచి 13 వరకు. అంటే 11 మార్నింగ్ ఫీ పేమెంట్ చేసేసి వెంటనే కూడా మీరు ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. 1 టు లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఇదే రోజు 11 నుంచి 13 వరకు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మరలా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ అయిపోతుందో ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో డైరెక్ట్గా ఆప్షన్స్ మార్చుకోవచ్చు, ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. డేట్ ఆఫ్ ఆప్షన్స్ ఎంట్రీ 11 to 14. ఓకే, సో ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లోకి వచ్చేసరికి మీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన వాళ్ళు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకుని మీకు ఒక ఐసీఆర్ ఫామ్ ఇస్తారు. దాని మీద ఉన్నటువంటి నెంబరు అవన్నీ కూడా జాగ్రత్త చేసుకుని మీరు ఆప్షన్స్ 11th నుంచి 14th వరకు పెట్టుకోవాలి. ఓకే, జస్ట్ 5 days ఆప్షన్ ఎంట్రీకి ఇచ్చారు. ఇక్కడ మార్చుకోవడానికి లేదా ఫైనల్ మొత్తం కూడా స్క్రూటినీ చేయడానికి ఏం లేదు. జస్ట్ సేవ్ చేసుకుని తర్వాత మళ్ళా ఫ్రీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారంటే 16వ తారీఖు వరకు, 16వ తారీఖున సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయాలి. అది 18 నుంచి 20 వరకు. 20వ తారీఖు దాటి కనుక మీరు రిపోర్టింగ్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేమెంట్ వచ్చేసరికి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 700 రూపీస్, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్. సెకండ్ కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి సెకండ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళకి ఈ పేమెంట్ అనేది ఉండదు. ఎలాంటి డబ్బులు కట్టవసరం లేదు. ఫస్ట్ టైం కట్టిందే ఉంటుందన్నమాట. అదే కొత్తగా కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు, వెరిఫికేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫీజు అనేది కట్టాలి. నెక్స్ట్ ఏమేమి సర్టిఫికేట్లు కావాలి అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంది, అది కూడా చెప్తున్నాను. ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ మీరు అమౌంట్ కడతారు కదా, దాని యొక్క రిసిప్ట్, మీ యొక్క పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మార్క్ లిస్టు, 5th to 10th స్టడీ సర్టిఫికేట్స్, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ రిజర్వేషన్ ఉంటే కనుక బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత టీసీ 10th క్లాస్ యొక్క టీసీ, లోకల్ స్టేటస్కి గురించి అయితే కనుక ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కావాలి. సో నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటి అంటే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ గతంలో చాలా ఎక్కువ ఇచ్చారు ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ కొన్ని మాత్రమే ఇచ్చాడు. డిస్టిక్ ఒకటి శ్రీకాకుళం వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, విజయనగరం డిస్టిక్ వచ్చేసరికి ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, కాకినాడ అంటే గోదావరి డిస్టిక్స్కి వచ్చేసరికి ఆంధ్ర పాలిటెక్నిక్, వెస్ట్ గోదావరికి వచ్చేసరికి ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకులో ఉన్నటువంటిది, కృష్ణా జిల్లాలో ఒకటే ఇచ్చారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ వచ్చేసరికి ఒకటే ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు. నెక్స్ట్ ఒంగోలు డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్.
నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ తిరుపతికి వచ్చేసరికి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ కడప కడప డిస్టిక్కి. అనంతపురంకి వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం ఇచ్చారు. కర్నూలుకి వచ్చేసరికి శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో ఈ యొక్క సెంటర్స్లో మాత్రమే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మీకు సంబంధించినటువంటిది. ఇన్ కేస్ మీరు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వెబ్ ఆప్షన్స్లో అంటే చాలామంది ఆప్షన్స్ పెట్టుకోవడంలో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశారు. ఆ మిస్టేక్స్ లేకుండా ఈసారి మీరు ఇంకా పర్ఫెక్ట్గా పెట్టాలి అంటే కనుక మీరు మా యొక్క వాట్సాప్ నెంబర్కి చేయొచ్చు. 8978030316 అనమాట. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మన యొక్క ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయితే మీ యొక్క పాలిటెక్నిక్ అయిపోయేంత వరకు కూడా మీకు కొంత హెల్ప్ఫుల్గా గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.